కొనిచ్చిన కొత్త బట్టలు తనకి నచ్చాయో లేదో అడగాలి. ఇంకే శివ కూడా సపోర్ట్ చేశాక తప్పుతుందా? పదండి. హే లాంగ్ డ్రైవ్ చలో పద. సారీ రాధా, డ్యూటీ కోసమే అయినా నువ్వు చేస్తున్న ఇలాంటి పనులు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా తప్పు చేస్తున్నట్టుగా గిల్టీగా అనిపిస్తోంది. అయ్యో శివ వెళ్ళిపోతున్నాడే. శివ శివ ఆగు, నిన్నే. శివ శివ అందుకునేంత దూరంలోనే ఉన్నా నా శివ నాకు దూరమైపోతున్నాడా? నా ఓడు గొప్పోడైపోతున్నాడని సంబరపడనా? ఈ మల్లినే పట్టించుకోనంతగా మారిపోతున్నాడేమోనని బాధపడనా? ఎంత ఆశపడ్డాను, ఎన్ని కలలు కన్నాను. నా మనసులోని మాటని శివాకి చెప్పకముందే అంతా మూన్నల ముచ్చటి అయిపోయింది. మళ్ళీ ఓ మళ్ళీ తొందరగా అన్నం పెట్టమ్మా. తినేసి ట్రక్కులోడు మళ్ళీ తీసుకెళ్లాలంటమ్మా. ఈలోపు కాలు చేతులు కడుక్కొస్తాను. అలాగే నాన్న. శివా నువ్వే? నేనే. ఇప్పటికీ మళ్ళీ నీకు గుర్తొచ్చిందన్నమాట. మళ్ళీ అసలు నిన్ను మర్చిపోతేనే కదా గుర్తు రావడానికి. నీమేదొట్టు. అబ్బో, గొప్పింట్లోకి అడుగు పెట్టగానే పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయే. ఏంటి మళ్ళీ, నీతో చెప్పకుండా పనిలో చేరిపోయినా నా మీద కోపమా? హా, నీ మీద కోపగించుకోవడానికి నేనెవ్వరినిలే. కట్టుకునేదాన్ని కాదు, కావలసిన దాన్ని అంతకన్నా కాదు కదా. ఓసి పిచ్చి మొహమా, ఈ ప్రపంచంలో అందరికన్నా నువ్వేగా నాకెక్కువ. కావాలంటే నా గుండెను అడుగు, లబ్డబ్ లబ్డబ్ అని కాదు, మళ్ళీ మళ్ళీ అనే కొట్టుకుంటుంది. శివా నిజంగానా? అవునే. నాకైతేనే మంచి ఉద్యోగం దొరికితే అప్పుడు చెప్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే తట్టుకోలేక బయటపడిపోయావు. నిన్ను ఏది ఏది చూడని వేదాన్ని చూపుతాను అన్ని. ఏది ఏది చూడని వేదాన్ని చూపుతాను అన్ని. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే నా మల్లి కోసం. మళ్ళీ ఏంటమ్మా? ఏం లేదు, తిందు గాని కూర్చోనన్నా. అమ్మా నువ్వు కూడా తిను.
మళ్ళీ మన శివ నిజంగా అదృష్టవంతుడే. పనిలో చేరిన వెంటనే హర్షబాబు గారి ఇంట్లో అందరికీ నచ్చేశాడంట. అవును, శివ నాకెప్పుడో నచ్చేశాడు. ఇప్పుడే నా ఊహల్లోకి కూడా వచ్చేశాడు. ఇంత అందమైన నా కళ నిజమయ్యే రోజు మాత్రం ఎప్పుడొస్తుందో. పార్వతి, ఆ, ఏమైంది? ఇవాళెందుకో కీళ్ళు పాదాలు తెగ నిప్పులుగా ఉన్నాయండి. వయసు మీద పడుతున్న కొద్దీ ఒంట్లో సత్తువ తగ్గిపోతుంది కదా. ఉండు. ఏది ఆ పాదాలు కొంచెం ఇలా జరుపు. కొంచెం ఈ తైలం రాసి మర్దన చేస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఆ, అయ్యయ్యో వద్దండి, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? తప్పే ఉందో? మన పెళ్లినాడే సన్ని కళ్ళు మీద అందరి ముందు కాళ్ళు తొక్కించారంటే ఏమిటర్థం? ఎలాంటి సమస్య వచ్చినా భార్యాభర్తలిద్దరూ దృఢంగా ఉండాలి అని మాత్రమే కాదు, ఎవరికి కష్టం వచ్చినా ఒకళ్ళకొకళ్ళు ఇలా సేవలు చేసుకోవాలనే. అయినా సరే వద్దండి, ఎవరైనా చూస్తే బావుండదు. నీకు బావుంటుంది కదా, అది నాకు చాలు. అయినా మనింట్లో మనకు మొహమాటం ఏంటి? ఆ? దా. అబ్బా, చెప్తే వినరు కదా మీరు. ఇదిగో పార్వతి, పెళ్ళాం చెప్తే వినాలి అన్నారు గాని అది అన్ని సందర్భాల్లో కాదు. హ్మ్, సరేనండి, మీరనుకున్నదే కానివ్వండి. హా, అబ్బా, సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం ఇల్లాలో నొర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా ఇల్లాలో నర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా. అయ్యో ఆపండి, ఆ పాటేంటి, మీరు చేస్తున్నదేమిటి? తప్పే ఉందో? తప్పు కాదా మరి? భార్యే భర్తకు సేవలు చెయ్యాలని, భర్త కుటుంబ బాధ్యతని మొయ్యాలనే కదా ఆ పాటకర్థం. పార్వతి, అప్పుడెప్పుడూ 75 ఏళ్ల క్రిందట ఆ పాట రాసిన కాలం మగవాళ్లది. పైగా రాసింది పాడింది మగవాళ్లే కదా. ఇప్పుడంతా ఆడవాళ్లదే పైచేయి. మగవాడికి అక్షింతలు వేసేది వాళ్లే, కట్టుకున్నవాడి చేత కాళ్ళు నొక్కించుకునేది వాళ్లే. రంగుల రాట్నం పైనుంచి కిందికి మారడం మామూలే కదా. హ్మ్, చాలే ఊరుకోండి. సరే సరే, ఆ కాలివు. అయ్యో, మీరెందుకు అంత కష్టపడ్డాం? ఇటు ఇవ్వండి. కష్టమా? ఆ? ఇది కష్టమని నీకు నేను చెప్పానా? నా కష్టంలో నాకిష్టం ఉందో? కష్టంలో ఇష్టమా? అదెట్టగండి? అబ్బా, నీకెలా చెప్పాలి? ఆ, ఒక తల్లి తన పిల్లల్నెత్తుకుని మోస్తుందా? ఆ, మోస్తుంది కదా. ఆ మోయడంలో బరువుగా అనిపించినా కష్టం అనుకుంటుందా? మ్మ్హ్మ్. తల్లికి పిల్లలంటే ఇష్టం కాబట్టే అలా చేస్తుంది. ఆ కదా, ఇది కూడా అలాంటిదేనో. ఆ, అదెలా? ఇది అది ఒకటే అలా అవుతుంది? ఒరే, నీకిప్పుడు అర్థం కాదు గాని రేపు పెళ్ళై పెళ్ళాం వస్తే అప్పుడు ఎవ్వరూ చెప్పకుండానే అన్నీ అర్థమవుతాయిలే. చాలే ఆపండి, ఆ అబ్బాయితో పరాచకాలేంటి?
ఏంటేంటి చూసి నేర్చుకుంటాళ్లే. ఇదిగో భార్య వండి పెడితే తినడం, భార్య సేవలు చేస్తే చేయించుకోవడం మాత్రమే కాదు, అప్పుడప్పుడైనా మగాడు కొంతైనా ఇలా రుణం తీర్చుకోవాలయ్యా. అసలు ఇలాంటి అవకాశం రావడమే మగాడికి వరం, ఆడదానికి ఆనందం. ఇదేం వరం, అదేం ఆనందమో నాకైతే తెలియటం లేదండి. ఉంటాను అయ్యగారు. సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం. నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నీ నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ ప్రియతమా ప్రియతమా నొప్పి నొప్పి, అబ్బా నొప్పి నొప్పి, కాలు, నొప్పి నొప్పి కాలు, నొప్పి, అబ్బా. చిన్నమ్మగారు ఏమైంది? వాటర్ క్యాను కాలు మీద పడింది. అమ్మా నొప్పి, మంట, అయ్యో నొప్పి. చూసుకోవాలి కదండి. చూసుకుంటే కాలు మీద ఎందుకు పడేసుకుంటానయ్యా? అమ్మా అయ్యో, అడుగు తీసి అడుగు వెయ్యలేకున్నానే. అయ్యో దేవుడా, నొప్పి. అరే ఇప్పుడేం చేయాలి? మిమ్మల్ని అది కూడా నేనే చెప్పాలా? కొంచెం హెల్ప్ చేయవయ్యా. ఆలోచిస్తావేంటయ్యా? పట్టుకో, పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు, తారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు, మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు. నొప్పి నొప్పి, కొంచెం లోపలికి తీసుకుని వెళ్ళు. అలాగే. అయ్యో నొప్పి నొప్పి, అయ్యో కాలు, నా కాలుకి ఏమైందో ఏంటో. మా ఇంటి దాకా వెళ్ళలేను కానీ ఇక్కడికి తీసుకుని వెళ్ళు. నా ఇంట్లోకా? నీళ్ళేంటి, అది కూడా మనీలే కదా, తీసుకుని వెళ్ళయ్యా. ఉండు ఉండు ఉండు, తీసుకుని వెళ్ళు. కొంచెం నన్ను అక్కడ కూర్చోబెట్టు. అమ్మా, నొప్పి 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 నొప్పి. నా కాలుకి ఏమైందో చూడు.
అరే చూడమంటుంటే ఆ అమ్మా చూడమంటున్నాను కదా. ఆ కాలికి దెబ్బేమి తగిలినట్టు లేదండి. కమిలిన దెబ్బ బయట కనిపిస్తుందా? బా అయ్యో నొప్పి. అయ్యో ఇంకా చూస్తున్నావేంటి? నొప్పి తగ్గడానికి ఏదైనా ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి అప్లై చేయి. నేనా? ఏ శ్రీకృష్ణుడు అంతటి వాడు సత్యభామకి కాళ్ళు పడితే తప్పులేదు కానీ నువ్వు కొంచెం మందు పోస్తే తప్ప? అయ్యో నా ఉద్దేశం అది కాదండి. భర్త మాత్రమే భార్యకి సేవలు చెయ్యాలని పెద్దయ్య గారు చెప్పారు. అహబ్బా అవన్నీ పట్టించుకుంటే నొప్పి ఎలా తగ్గుతుంది? చూడు నువ్వు కాసేపు డ్రైవర్ వని మర్చిపోయి డాక్టర్ వనుకో. అలాగైతే పర్లేదుగా. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలరా మగడా అన్నట్టు. కానివ్వు. ఆయింట్మెంట్ ఇక్కడే ఉంది, తీసుకో మరి. అయ్యో అమ్మా అబ్బా అరే ఇంకా ఏంటి? నేను చూస్తుంటే నామూషినా? కాళ్ళు మూసుకుంటాను. అయ్యో నొప్పి నొప్పి నొప్పి. అబ్బా అలా పై పైన అప్లై చేస్తే నొప్పి ఎలా తగ్గుతుంది? కొంచెం గట్టిగా అప్లై చేయి. అలాగే. ఇంత ఘోరం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఆ బాబూరావు గారు పార్వతమ్మ గారు తమ్ముడు కదమ్మా. యజమానులు తప్పు చేస్తున్నా పనోళ్ళం ఎదురెళ్తే బ్రతకనిస్తారా? నా గురించి నీకు తెలీదా? కనీసం నువ్వు నాతో అయినా జరిగింది చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్పనమ్మా? మొన్న నందిని అమ్మకి బంతి తగిలి బురదలో పడ్డందుకే మీ మధ్య పెద్ద గొడవే జరిగింది కదమ్మా. అందుకే. అర్థమైంది. నొప్పి అమ్మా, నొప్పి అమ్మా. పాపం ఒంటరోడు కదా, ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటాడనే గంధం నూరి మందులో కలిపి తీసుకొచ్చానమ్మా. చర్మం చీరుకుపోయిన చోట పూస్తే కాస్తైనా నొప్పి తగ్గుతుంది కదా. నీకున్న మంచితనంలో ఆ బాబురావుకి కనీసం 100వ వంతు కూడా లేదు. ఛ! వాళ్ళ సంగతి తర్వాత చెప్తాను. ముందా మందివు. చిన్నమ్మగారు మీరు రాస్తారా? ఏ నేను మాత్రం మనిషిని కాదా? జాలి దయ మానవత్వం నాలో ఉండవా? ఇటివ్వు. ఇవ్వు. అమ్మా నొప్పి అమ్మా. తగ్గిపోతుంది, కొంచెం ఓర్చుకోండి. నేను మెల్లిగానే రాస్తాను. ఏమవదు ఏమవదు ఏమవదు. నొప్పి. శివ ఏం కాదు, కొంచెం సేపు ఓర్చుకో. ఎన్నడూ లేనిది అమ్మగారు ఒక డ్రైవర్ మీద ఇంత శ్రద్ధను చూపిస్తున్నారంటే. మా ఊళ్ళమ్మ కాపడం పెడతాను, వేడినీళ్ళు తీసుకురా. వెళ్ళు. అట్టగినమ్మా. అయిపోయింది. నొప్పి. ఏమవుదు.
మంట. అయ్యో ఏమవదు ఏమవదు. కొంచెం సేపు తగ్గిపోతుంది. ఏమవదు శివ, ఏమవదు. మంట. ఏమవదు ఏమవదు. నా రాధాకి వీపు మీద గాయం నొప్పి తగ్గిందో లేదో. బయటికి వెళ్ళాలి, కారు తీస్తారా అని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా ఊ అన్నారు. శివ అంకుల్, ఎందుకలా డల్గా ఉన్నారు? అదేం లేదు బాబు, నేను బానే ఉన్నాను. అమ్మా, ఉమ్, అంకుల్ నవ్వితే బాగుంటాడు కదా, సో స్వీట్. ఉమ్, నాకు తెలుసు. ఆ నవ్వుకే నా మనసు తుళ్ళిపడేది. తన ప్రేమకే నా గుండె పరవశించేది. ఆ ఆనందమంతా 3 నాళ్ల ముచ్చట అయిపోయింది. అమ్మా, ఐస్ క్రీమ్. ఆ, శివ, కారాపు. చెప్పండమ్మా, ఏం కావాలి? లడ్డూలున్నాయా? నాని, లేకపోతే ఏంటమ్మా? ఐస్ క్రీమ్ కోసం వస్తే ఏం కావాలంటే ఏంటర్థం? ఉమ్, గొప్పోడివే బాబు, ఐస్ క్రీమ్ కావాలని అడిగాను. నీ దగ్గరున్న అన్నిటికంటే బిగ్ ఐస్ క్రీమ్ ఇవ్వు. ఉమ్, ఇదిగో. అమ్మా, తీసుకోనా? ఆ, తీసుకున్నాక తీసుకోనా అని అడుగుతున్నావా? తీసుకున్నాక కాదనుగా. సరే, ఇంకోటి ఇవ్వు బాబు. సరేనమ్మా. అమ్మా, శివ అంకుల్కి కొనివ్వవా? ఏమో, తను తింటాడో లేదో. నాకేం వద్దులేండి. అబ్బో, అలాగే. పర్వాలేదు, తీసుకోండి. బాబు, ఎంత అయింది? 200 మేడం. ఎదిగు. ఓకే మేడం. అదేంటి, మీరు తినరా? మీరు తినండి. వేపు మీద వాతల నొప్పి కొంచెం చల్లబడుతుంది. ఏ తీసుకోవాలా వద్దా అని నా దగ్గర ఆలోచించినప్పుడు ఆ బాబురావు కాళ్ళు నొక్కమంటే ఎందుకు ఆలోచించలేదు? పైగా అలా దారుణంగా కొడుతుంటే చేతకాని వాళ్ళలాగా చూస్తూ ఉండిపోతారా? ఏం మాట్లాడరే? ఏం చేయను, బాబురావు గారు హర్ష సార్కి మావయ్య కదా. అయితే తప్పని తెలిసినా కూడా భయపడాలా? మీకు ఇంతకు ముందే చెప్పాను, ఆత్మగౌరవం కంటే ఏది ఎక్కువ కాదు అని. సరే, ఈసారి మీరు చెప్పినట్టే చేస్తాను. ఏం చేస్తారు? సహాయం పేరుతో ఊళ్ళో వాళ్ళ సామాన్లు మోస్తారా? భయపడుతూ ఇంట్లో వాళ్ళకి ఊడిగం చేస్తారా? ఉహుం. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాను. హ్మ్. హ్మ్? చూడండి, తలదించుకోవడం కాదు, ఆత్మగౌరవం అంటే తల ఎత్తుకునేలాగా బతకాలి. అయితే నేను ఈ క్షణం నుంచి తల ఎత్తుకునే బ్రతుకుతాను. హ్మ్. తాతయ్య ఏంటి ఇటు వెళ్తున్నాడు? హ్మ్? హ్మ్?
రండి. సిద్ధప్ప గారు అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటి విషయం? బాబురావు, నీ కూతురు నందిని ప్లానింగు, తిరుగులేని నీ స్కెచ్తో కాంట్రాక్ట్ అయితే మన చేతికొచ్చింది గాని మళ్ళీ ఆ హర్షతో సమస్య మొదలైంది. సమస్య మళ్ళీ ఏంటి? మీ సైట్కి వెళ్లేందుకు హర్ష జాగాలోంచే దారిని కూడా ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆ దారికి అడ్డంగానే హర్ష ఇప్పుడు ఇనుప కంచెలను వేస్తున్నాడు. ఆ కంచెలని ఎవరు టచ్ చేయకుండా పోలీసుల్ని కాపలాగా కూడా పెట్టి హడావిడి చేస్తున్నాడు. అర్థమైంది. ఈ సినిమా చూస్తే తెలుస్తుందేమో. అది అది ఇదే బాబాయ్ గారు, పాన్ ఇండియా రేంజ్ సినిమా క్లిప్ ఇది. బొమ్మ బ్లాక్ బస్టర్ కదూ. నాకు చిన్న పనుంది, వస్తా. అయ్యో నందిని, నువ్వు కూడా చూడు చూడు. క్లైమాక్స్ సీన్ అనుకుంటాను. షాకింగ్ ట్విస్ట్ అదిరింది కదూ, చూడు. నాకు కూడా పనుంది. అరే నందిని. అమ్మా మాధవి, ఆ మొబైల్లో వాళ్ళకేం చూపించావమ్మా? ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అలా కంగారుగా వెళ్ళిపోయారేంటి? వదినా, సినిమా అన్నావు, ఏంటది? ఈ సినిమా పేరు పాపం బద్దలైంది. కావాలంటే మీరందరూ చూడండి. మామయ్య చూడండి. నేను కొంతమంది మన ఊరి జనాల్ని తీసుకుని మంచితనం అనే బోర్డు పెట్టుకున్న మా అల్లుడింటికి వెళ్తాను. అయ్యా, మీరు దారికట్టంగా కంచెని వేయించినందువల్ల పేదవాళ్ళం పొలాల్లో పనిచేయడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. మైళ్ళ కొద్దీ దూరం నడిచి నడిచి ఆడా మగ అష్ట కష్టాలు పడుతున్నాం. ఎంతో గొప్ప జమీందారీ కుటుంబం మీది. రెక్కాడితే కాని డొక్కాడని వాళ్ళం. మా మీద కాస్త కనికరం చూపించండి. బతికినంత కాలం మీ పేరు చెప్పుకుంటాం. దయచేసి మా మొరని ఆలకించండి. మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా అని కంట తడి పెట్టుకుని వాళ్ళు దీనంగా చెప్పగానే పాపం అని హర్ష కరిగిపోతాడు. అయ్యో అని మా బావ జాలి పడతాడు. తక్షణమే ఆ కంచెని తీయించేస్తారు. పోలీసుల కాపలాన్ని ఎత్తేయిస్తారు. లక్షల విలువ చేసే రోడ్డు మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. ఎలా ఉంది నా ప్లాన్? తడిగుడ్డతో గొంతు కోసినంత పర్ఫెక్ట్ గా ఉంది. ఏంటమ్మా ఇది? ఓ మై గాడ్, మామయ్య ఆ సిద్ధప్పతో చేతులు కలిపాడా? ఇందుకేనన్నమాట ఆ దుర్మార్గుడికి సహాయం చేయమంటూ రాయబారం జరిపాడు.
చిచి, అలాంటి వాణ్ణి నా తమ్ముడు అనుకోవడానికే కంపరంగా ఉంది. తోడు దొంగల్లాగా ఇద్దరు ఒకేసారి టెన్షన్తో పారిపోయారంటేనే మ్యాటర్ పూర్తిగా అర్థమవుతుంది. ఆ రోజు డ్రైవర్ బాబుని అన్యాయంగా కొట్టారు. ఈ రోజు వాళ్ళ కుళ్ళు బుద్ధిని చూపించుకున్నారు. నాన్నగారు, చుట్టరికం పేరుతో మామయ్య తప్పులు చేస్తున్నాడని నా దాకా వచ్చిన ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇంటి దొంగలా మారిన వాణ్ణి ఇక క్షమించే ప్రసక్తే లేదు. బావమరిది బ్రతుకు కోరతాడు అంటారు. బావగారి కుటుంబానికే మచ్చం తెచ్చిన వాణ్ణి తమ్ముడైనా సరే అస్సలు క్షమించేదే లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అమ్మా మాధవి, అసలు అక్కడ జరిగిందంతా నువ్వు ఎప్పుడు చూశావు? ఎలా రికార్డ్ చేశావు? ఆ సినిమా సంగతి నేను చెప్తాను తాతయ్య. అమ్మా, నేను ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్ళినప్పుడు అదన్నమాట విషయం అర్థమైందా? పాపం బద్దలైంది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మీ ఇష్టం. ఫినిష్! ఆ మాధవి నన్ను సాక్ష్యంతో సహా అందరి ముందు తలదించుకునేలా చేసింది. నోరెత్తకుండా అడ్డంగా ఇరికించేసింది. ఇన్నేళ్లుగా ఈ ఇంట్లో ఎవ్వరూ పట్టుకోలేని కుట్రని మోసాన్ని బయటపెట్టి నా ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఛ! డాడ్, అందుకే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఏదో ఒక ప్లాన్తో లేపేద్దాము అని. కానీ నువ్వే మళ్ళీ అటెంప్ట్ ఫెయిల్ అయితే అనుమానం మన మీదికే వస్తుందని అనవసరంగా డీలే చేశావు. ఇప్పుడు చూడు, మన కాళ్ల కిందికే నీళ్ళొచ్చాయి. మన కాదు బేబీ, నా కాళ్ల కిందకి. డాడ్, ఏమంటున్నావు? నీకు ఇన్సల్ట్ జరిగితే నాకు జరిగినట్టు కాదా? నీకు ప్రాబ్లం వస్తే నాకు మాత్రం సొల్యూషన్ కోసం వెతకాల్సిన బాధ్యత లేదా? డోంట్ వర్రీ బేబీ, బంధాలు కావాలి అనుకునే వాళ్ళకే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ మనలాంటి కన్నింగ్ బుద్ధున్నోళ్ళకి కాదు. అంటే నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? ఉంది. ఏనాడో బ్రిటిష్ వాడు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతూ కూడా ఎంతో ముందు చూపుతో పక్కాగా అమలు చేసిన ప్లాన్, డివైడ్ అండ్ రూల్. ఇప్పుడు మనం చెయ్యాల్సింది కూడా ఖచ్చితంగా అదే. డాడ్, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. క్లియర్గా చెప్పు. అయితే విను. హర్షాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఈ ఇంటి కోడలివి కావాలన్నా, ఆస్తి మొత్తం చేజిక్కించుకొని నేను చక్రం తిప్పాలన్నా మనకి అడ్డుగా ఉన్నది ఆ మాధవే. అందుకే జరిగిన గొడవని అడ్డు పెట్టుకొని నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. డాడ్, నీకేమైనా పిచ్చా? ఇంట్లో ఉండి చెయ్యలేని పనిని బయటకు వెళ్ళి మాత్రం ఎలా చేస్తావు? అదే నా ప్లాన్, పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్. అంతే,
ఆ తర్వాత ఈ ఇంట్లో నీకు నాకు అడ్డే ఉండదు. ఏమంటావు? సూపర్ డాడ్ ప్లాన్. ఈ దెబ్బతో మాధవి అడ్డు తొలగిపోతే బాధలో ఉన్న బావని తెలివిగా నా సొంతం చేసుకుంటాను. ఇంతకీ మన ప్లాన్ని అమలు చేసేదెప్పుడు? బేబీ, శుభకార్యాలకి ముహూర్తాలు చూడాలి కానీ ముంచేయడానికి కానే కాదు. రేపు తెల్లారగానే ఈ ఇంట్లో స్వీట్ చేశాను, తీసుకోండి. తీసుకో శివా. అంకుల్, స్వీట్ ఎమ్మీగా ఉంది, తినండి. తినండి. భలే బాగుంది. అందరి ముందు మీకు నా చేత్తో చేసిన స్వీట్ని ఇవ్వగలిగాను, కానీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలని ఎలా చెప్పాలి? పార్వతి, ఎప్పుడు చూసినా నో అని చెప్పే నా కోడలు తన చేత్తో స్వీట్నివ్వడం నిజంగా విశేషమే. అలాగని మళ్ళీ మళ్ళీ అడగాలనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఈ రోజుకి మీ కోట పూర్తయినట్టే. అత్తయ్య, నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఏరా మనవడా, మీ అమ్మతో పాటు నువ్వు వెళ్ళు. నేను హోంవర్క్ చేసుకోవాలి తాతయ్య. గుడ్ బాయ్. నీ హోంవర్క్ పూర్తయ్యేలోగా నేను తిరిగి వచ్చేస్తాను, సరేనా? ఓ సరే అమ్మా, బాయ్. బాయ్. శివ, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే అండి. వెళ్ళొస్తాను మావయ్య. నందిని మేడం, చెప్పండి. ఏం చేయాలో నీకు ఆల్రెడీ చెప్పాను. నీ టాలెంట్ చూపించాల్సింది ఈ రోజే, ఇంకా సేపట్లోనే. అర్థమైంది మేడం. స్పాట్ ఎక్కడ పెట్టాలో చెప్పండి. గుళ్ళో. భక్తురాలు కార్లో ఇప్పుడే బయలుదేరుతుంది. ఓకే మేడం. మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారే. గ్రహణం విడిస్తే ఎలా ఉంటుందో, ఇంట్లో నుంచి ఆ బాబురావు వెళ్ళిపోవడం కూడా నాకు అంత రిలీఫ్గా అనిపిస్తోంది. అవునండి, ఆ బాబురావు నిజంగానే చాలా చెడ్డోడు. అన్యాయంగా అందరి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. ఏవేవో కారణాలు చెప్పి కష్టపడి పనిచేసే వాళ్ళకి కూలీ డబ్బులు కూడా ఎగ్గొట్టేవాడు. ఆ దుర్మార్గుడి పీడ విరగడైపోయింది. ఇక అందరం ప్రశాంతంగా ఉండొచ్చు.
ఏంటి ఏదో అనబోయి ఆగినట్టున్నారు? ఉహుం, ఏమీ లేదు. మ్మ్, పర్వాలేదు చెప్పండి, నేనేమీ అనుకోను. అది అది మీరు పాడుతుంటే చాలా బాగుంది. నిజంగా? ఉమ్. ఇలాంటి పాటని ఎప్పుడో విన్నట్టు గుర్తొస్తోంది. అవునా? ఇంకేం గుర్తొస్తున్నాయి? ఇదొక్కటే. శివ, మీకు మీ గతాన్ని గురించి తెలుసుకోవాలని లేదా? లేకే ఉంది, కానీ గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తే తలంతా పోటుగా అనిపిస్తుంది. ఏం చేయాలి? రాధకి గతం గుర్తుకు రావాలంటే ఎవరైనా స్పెషలిస్ట్కి చూపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే? అలా చేసినా నీకేంటి అంత ఇంట్రెస్ట్ అని అడిగితే నేను జవాబు చెప్పలేనుగా. అవును, మనం వెళ్ళేది గుడికేగా. మ్మ్. మరి నన్ను కొత్త బట్టలు వేసుకోమని బయలుదేరే ముందు చెప్పారు. ఇవాళ ఏదైనా పండగ ఉందా? ఇది కూడా నీకు గుర్తులేదా? ఉహుం. ఇవాళ పండగ? ఆ, నేను చెప్పను, క్లూ ఇస్తాను, మీరే చెప్పండి. ప్రతి మనిషి జీవితంలోనూ ఏడాదికి ఒకేసారి వచ్చే పండగ ఈరోజు. ఏంటబ్బా అది? ఇవాళ సోమవారం అని మాత్రం తెలుసు. సోమవారం ఏ దేవుడి రోజు? ఇంకెవరు? మనం వెళ్ళే గుడిలో ఉంటాడే ఆ శివయ్యదేగా. కానీ శివయ్య పూజకి సోమవారం ప్రతివారం వస్తుందిగా. ఏడాదికి ఒకసారి అంటారేంటి? ఆ పరమేశ్వరుడి పూజకి సోమవారం ప్రతివారం వస్తుందేమో కానీ ఈ శివగా ఉన్న నా పతిదేవుడి పుట్టినరోజు మాత్రం ఏడాదికి ఒక్కసారి వస్తుంది. నాకెంతో ఇష్టమైన ఈ రోజు ఆనందంగా జరుపుకోవాల్సిన మీకే గుర్తు లేకపోవడం నిజంగా నా దురదృష్టం. కనీసం ఇలాగైనా మీతో కలిసి గుడికి రావడం నా దురదృష్టంలోని అదృష్టమని తృప్తి పడతాను. పదండి. కలలు కావులే కలయికలిక కరిగి పోవు ఈ కదలికలిక కనిపిస్తుంటే ఈ లోకాన్ని ఎదిరిస్తాను, కనబడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను. నాతోనూ లేకున్నా నీలోనే నేనున్నా, నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా. నీ తోడై వస్తున్నా, నీ నీడైపోతున్నా, ఆ రింగి నేల ఏకో అయ్యే చోట కానా నీ జంట. శివ, శివ, ఇక్కడ చాలా రోజులైంది కదా, ఆడుకుందాం రా శివ. పిల్లలు పిలుస్తున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. సరే. పిల్లలు వస్తున్నాను. అమ్మా మాధవి, ఏమైందమ్మా? గుళ్ళో నా మీద హత్య ప్రయత్నం జరిగింది. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నీ మీద హత్యా ప్రయత్నం జరిగిందా? నీ మీద అంత దారుణానికి తెగించిన ఆ దుర్మార్గుడెవరమ్మా? అమ్మా
మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. అసలేం జరిగిందో కొంచెం అర్థమయ్యేట్టు చెప్పమ్మా. గుళ్ళో దేవుడి దర్శనం తర్వాత నేను బయటికి రాబోతుంటే ఎవరో రౌడీ వెధవ నా మీద కత్తితో దాడి చేయబోయాడు. సరిగ్గా ఆ కత్తివేటు నా మీద పడేలోగా ఇదిగో ఈ శివాని ఆ కత్తిని తన చేత్తో పట్టి ఆపాడు. రక్తం కారిపోతున్నా పట్టించుకోకుండా తన ప్రాణాలకి తెగించి నా ప్రాణాన్ని నిలబెట్టాడు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఎవరమ్మా ఆ దుర్మార్గుడు? తెలియదు. కన్ను మూసి తెరిచేలోగా అంతా జరిగిపోయింది. రౌడీ వెధవ నేను పట్టుకునేలోగానే తప్పించుకొని పారిపోయాడు. బాబు శివ, ఇవాళ నువ్వు మా కోడలి ప్రాణాన్ని కాపాడడం మాత్రమే కాదు, మా అందరి ఆశల్ని ఆరిపోకుండా రక్షించావయ్యా. మన ఊళ్ళోనే మాధవి మీద అటాక్ జరగడమా? దీని వెనకాల ఎవరిదో ఖచ్చితంగా కుట్రుంది. అదంతా తర్వాత ముందు హర్షకి ఫోన్ చేసి జరిగిందేంటో చెప్పండి. ఆ, ఆ. మా ఊళ్ళమ్మ చాలా రక్తం పోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టు కట్టించి తీసుకొచ్చాను. చాలా నీరసంగా ఉన్నారు. గాయం తగ్గడానికి ముందు టాబ్లెట్స్ వేయాలి. మంచినీళ్ళు, వేడివేడిగా కాఫీ తీసుకురా. అట్టగేనమ్మా. వెళ్ళవే. ఛ, ఎన్నిసార్లు ట్రై చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. బాగా నొప్పిగా ఉందా? అయ్యో, నన్ను కాపాడటానికి మీరు గాయపడ్డారు కదండి. చిన్నమ్మగారు, మీరు ఒంటరిగా వచ్చారంటే మీకేమీ కాకుండా చూసుకోవడం ఒక డ్రైవర్గా నా బాధ్యతే. గొప్ప పనే చేశారు. మాట్లాడకుండా ఉండండి. మా ఊళ్ళమ్మా ఇక్కడ పెట్టు. రా. వేసుకోండి. అయ్యో, మెల్లగా మెల్లగా, జాగ్రత్త అండి. ఏంటి అక్క ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఆ డ్రైవర్ గాడు తనని సేవ్ చేసినంత మాత్రాన అంత బిల్డప్ ఇవ్వాలా? పాపం, తన వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. నాకెవరూ లేరుగా. కత్తి పట్టుకొని ఆపానని ఆ రౌడీగాడే తలుచుకొని ఉంటాడు. మీకు డాక్టర్ ఏం చెప్పారు? మీకు రెస్ట్ అవసరం అన్నారుగా. ముందు కాఫీ తాగి రెస్ట్ తీసుకోండి. సొంత మనిషిని కసిరినట్టు అలా కసురుతుందేంటి? కూర్చోవయ్యా, కూర్చో కూర్చో. కూర్చోండి. మావయ్య గారు, మన వెనక ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకొని తీరాలి. అవును, కిరాయి రౌడీల్ని పురమాయించడం దాకా వచ్చింది అంటే ఆ తెర వెనక శత్రువులెవరో మనం కనిపెట్టాలి, వాళ్ళ పని పట్టాలి.
కొత్త డ్రెస్ ఎక్కడిది? మాధవి అమ్మగారు కొనిచ్చారు. అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా కారుతో నేను సిద్ధంగా ఉంటాను. అసలు మా అమ్మగారు ఉన్నారే నిజంగా చాలా గొప్పది. గొప్పోడైపోయాడు. గొప్పింట్లో పనికి చేరాడుగా. నోరు తెరిస్తే చాలు ఆ ఇంట్లో వాళ్ళ గొప్పలే. చ అబ్బో అబ్బబ్బో, ఆ ఇల్లు స్వర్గమంట. ఇక మనోడికి కూలి పని చేసుకునే ఈ మళ్ళీ ఎందుకు గుర్తుంటది? ఆశలు, ఊసులు, సూపులు అన్నీ మూన్నాళ్ళ ముచ్చటే. మళ్ళీ ఏమే మళ్ళీ రా పెద్దమ్మా. ఏమైంది పెద్దమ్మా, కంగారు పడుతున్నారు? ఎప్పుడు లేంది ఇలా వచ్చారేంటి? పెద్దనాన్న బానే ఉన్నారు కదా? ఆ పరమేశ్వరుడి దయ వల్ల మా ఆయన బాగానే ఉన్నారు. కానీ మన శివాకే శివ? శివాకేమైంది? పెద్ద గండం తప్పింది మళ్ళీ. గండమా? ఏమంటున్నావు పెద్దమ్మా? మా ఆయన శివ గుళ్ళో ఉండగా మాధవి అమ్మగారు దర్శనం చేసుకోవడానికి వచ్చారట. అంతలోనే జనాల మధ్యలోంచి ఒక రౌడీ కత్తితో ఆవిడ మీదకి దాడి చేయబోయాడంట. చంపబోయాడా? అవునంట. మీ పెద్దనాన్న చెప్పారు. సరిగ్గా ఆ రౌడీ చేతిలోని కత్తి ఆవిడ్ని తాకేలోపు అది చూసిన మన శివ గబాల్ని అడ్డుపడ్డాడంట. తన చేత్తో శివ కత్తిని పట్టుకుని ఆపి ఆ రౌడీని మాధవమ్మగారిని చంపకుండా కాపాడాడంట. కాని ఆ పెనుగులాటలో పదునైన ఆ కత్తి శివ చేతిలోకి దిగి కోసుకుపోయిందట. రక్తం కారిపోతుందట. చూస్తున్న అందరూ ఆ కంగారులో ఉండగానే ఆ దుర్మార్గుడు తప్పించుకొని పారిపోయాడట. వెంటపడ్డా దొరకలేదట. గాయపడ్డ శివాని మాధవమ్మగారు ఇంటికి తీసుకువెళ్లారట. అయ్యో శివా, శివా! జరిగిందంతా వినగానే నాకు చాలా కంగారు పుట్టింది. వెంటనే నీతో చెప్పాలనే ఇలా పరుగు పరుగున వచ్చాను. పెద్దమ్మా, వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నీకు శివ మీద ఎంత అభిమానమో నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం చెప్పు? చేద్దాం పెద్దమ్మా, నేనే చేస్తాను. పెదనాన్న ఇంట్లో ఉన్నారా? ఎందుకు? పెదనాన్న ఇచ్చే పసరు మందు ఎంత గొప్పగా పనిచేస్తుందో నాకు తెలుసు. వెంటనే ఆ మందు తీసుకెళ్లి శివ చేతికి నా చేత్తో నేనే రాస్తాను. ఎదుటోళ్ళకి సాయం చేయడం తప్ప తన గురించే పట్టించుకొని ఆ పిచ్చోన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. మళ్ళీ అక్కడికి నువ్వు వెళ్ళడం అంత బాగుండదేమో. పెద్దమ్మా, ఎవరేమనుకుంటే నాకు శివ క్షేమంగా ఉండటమే ముఖ్యం. పద వెళ్దాం. సరే పద.